హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లో 14,236 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తదితర మంత్రి సీతక్క గారైతే ఫైల్ మీద సంతకం కూడా చేయడం జరిగింది. దీని యొక్క పూర్తి విధి విధానాలు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టేటటువంటి ప్రతి అంగన్వాడీ అప్డేట్ అనేది మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూడొచ్చు, అంగన్వాడీకి సంబంధించినటువంటి పలు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ నేను మీకు చూపించడం జరుగుతుంది. అంగన్వాడీలో కొలువుల జాతర, టీచర్ హెల్పర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. మొత్తం 14,236 పోస్టుల భర్తీ, 6,399 అంగన్వాడీ టీచర్లు, 7,837 హెల్పర్ పోస్టులు అయితే మనకు వేకెన్సీ లిస్ట్లో చూపించడం జరుగుతుంది. ఈ మొత్తం కలిపి 14,236 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మహిళా శిశు సంక్షేమ శాఖలో కొలువుల జాతర మొదలైంది. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టులకి సంబంధించి మొత్తం 14,236 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయా పోస్టుల భర్తీకి శనివారం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఫైలుపై సంతకం చేశారు. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫైల్ మీద మంత్రి సీతక్క గారు అయితే సంతకం చేయడం జరిగిపోయింది. ఇక అఫీషియల్ న్యూస్ అనేది మనకు రావడమే తర్వాయి భాగం. మిగిలిన ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అనేది అయిపోయింది. హెల్పర్ల పోస్టులు ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, అంటే 27వ తారీఖు రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్ కోడ్ అనేది కొన్ని జిల్లాలలో అమలులో ఉంది. ఈ కోడ్ ఉన్నందువలన నోటిఫికేషన్ ఇవ్వకూడదు కాబట్టి ప్రస్తుతానికైతే హోల్లో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫైల్ మీద సంతకం కూడా పెట్టడం అయితే జరిగింది. కోడ్ ముగియగానే నోటిఫికేషన్ ఆయా జిల్లాల కలెక్టర్లు జారీ చేయనున్నారు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ జిల్లాల వారీగా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మన తదితర జిల్లా కలెక్టర్ గారు అయితే నోటిఫికేషన్లని రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో ఈ స్థాయిలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల కొలువులను భర్తీ చేయడం ఇదే తొలిసారి. అయితే ఇంతవరకు ఎప్పుడు ఇంత భారీ స్థాయిలో ఇన్ని వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ అయితే రాలేదు అని చెప్పేసి చెప్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 149 ICDS ప్రాజెక్టు పరిధిలో దాదాపు 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో 31,711 కేంద్రాలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో ఒక ఉపాధ్యాయులతో పాటు ఒక హెల్పర్ ఉంటే, మినీ కేంద్రాల్లో ఒక టీచర్ మాత్రమే ఉంటారు. మినీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పూర్తి అంగన్వాడీ కేంద్రాలుగా చేయడంతో అక్కడ హెల్పర్ పోస్టులు అవసరమైనట్టు తెలిసింది. అయితే ఇదివరకు ఉన్నటువంటి మినీ అంగన్వాడీలను కూడా మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేయడంతో అక్కడ ఎన్నైతే మినీ అంగన్వాడీలు ఉన్నాయో అందులో ఒక్కొక్క హెల్పర్ పోస్ట్ అనేది కూడా ఇప్పుడు పెరగడం అయితే జరిగింది. తద్వారా ఈ యొక్క నోటిఫికేషన్లో భారీ వేకెన్సీస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా చూడొచ్చు, ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో కూడా ఈరోజు అంగన్వాడీకి సంబంధించినటువంటి న్యూస్నే మనకైతే హైలైట్ చేయడం జరిగింది. ఈ విధంగా అంగన్వాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పోస్ట్ని, హెల్పర్ కానీ, టీచర్ కానీ, ఇవన్నిటిని కూడా భర్తీ చేయడానికి మంత్రి సీతక్క గారైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో 14,236 పోస్టుల భర్తీ అయితే జరగనుంది త్వరలోనే. దీనికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, అదేవిధంగా ఎవరు అర్హులు, ఎంత చదువుకొని ఉన్నటువంటి వారు అర్హులు, అదేవిధంగా జిల్లాల వారీగా వేకెన్సీ లిస్టులు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. మీ జిల్లాకి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియో కామెంట్లో మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ చేయండి. నేను మీకు మీ జిల్లా వేకెన్సీ వీడియో అనేది కూడా చేసి పెట్టడం జరుగుతుంది. అయితే ఇది చేయగానే మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావాలి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.